రెండో వంటకం పేరేంటి? ఆవబెట్టిన బచ్చల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేయండి ఫస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన బచ్చల కూర, కందిపప్పు ముద్ద, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పసుపు, నూనె, శనగపప్పు, ఆవాలు, వేయించిన పల్లీలు, కారం, ఉప్పు, ఇంగువ, ఆవ ముద్ద, బియ్యపిండి. ఓకే బామ్మ, కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. మరి ముందుగా మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామా? ఆ బచ్చల కూరని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని తరిగి కొంచెం ఉప్పు వేసి ఇలా కాడలతో సహా ముక్కలు తరిగి దాంట్లో వేయించి నానబెట్టిన కందిపప్పుని వేసి రెండు కలిపి ఉడికించి పెట్టుకున్నాం. సో అది ఇలా అయింది. ఇంకేమైనా ప్రిపేర్ చేసి పెట్టుకున్నావా? ఇంకేమంటే ఇది 4 ఎండుమిరపకాయలు, ఒక చెంచా ఆవాలు నానబెట్టి 1 గంట నానిన తర్వాత ఇలా మిక్సీ వేసుకుని ఇలా చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. అంటే ఇది ఇప్పుడు ఆవ పేస్ట్ అనొచ్చా? ఆవ పేస్ట్ ఓకే. సో ఈ రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంతే. నేను పెట్టుకున్నాను. ఓకే, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేసేనా? ఓకే. ఆయిల్ వేద్దామా? ముందు నూనె వేయాలి. నూనె కూడా తగ్గించాలి కదమ్మా. ఆయిల్ కంటెంట్స్ ఎక్కువ తింటున్నారు ఇప్పుడు పిల్లలు. కూరల్లో ఉడకబెట్టిన కూరలే పెట్టేది మా నాయనమ్మ. అందుకని కొంచెమే వేసుకోవాలి. సో ఆయిల్ వేడైంది, నెక్స్ట్ ఏం చేద్దాం? ముందు ఆవాలు వేయాలమ్మా. పోపులు వేసుకునే ఆవాలు చాలు, కూరని బట్టి ఆవాలు. అంటే కంటికి ఇంపు అయితే కడుపుకి ఇంపు అని చూసేందుకు ఇది అట్రాక్షన్గా ఉండాలి కదా. తర్వాత శనగపప్పు కొంచెం చాలు, మినపప్పు కొంచెం చాలు, పప్పు, ఇంగువ, మిరపకాయలు చివరికి వేయాలి. అవి వేగిన తర్వాత ఇది మొత్తం వేసేసాయి. ఇంగువ అంటే మనం ఒక కొద్దిగా వేసుకుంటున్నాం అంతే కదా? అంటే కొద్దిగా అందులో అట్టిపెట్టు. కొద్దిగా ఇంగువ, అలాగే ఎండుమిర్చి. ఓకే, తినచ్చు. వేగి ఉంటాయి, గింజలు కూడా వేగి ఉంటాయి. ఇలా సరిపోతుందా? చాలమ్మా. వేడి చూసావా, మిరపకాయలు వేగినాయి. ఇప్పుడు ఇది వేసి బాగా కలిపేసి ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ నూనెలో కొంతసేపు దిగితే అది తడిపోతుంది. తర్వాత పసుపు, కొంచెం పసుపు వేయాలి. ఇందాక మనం కూరకి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు, చాలా కొద్దిగా. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ బియ్యపిండి కలపాలి. నీళ్లు పోసి కలిపాము. ఒక చెంచా బియ్యపిండిని 2-3 చెంచాలు నీళ్లు పోసి కలిపి చాలు. ఇలా సరిపోతుందా? చాలు. పై నీళ్లు పోసి సరిపోతుందా? చాలు. అందుకని కలిపమ్మ. కారం కొద్దిగా వేసుకోవచ్చు, అంటే ఆకుకూర కాబట్టి చప్పగా ఉంటే బాగుండదు. కొంచెం ఎంతో కాదు, కొంచెం ఇట్లా కలిపమ్మ. ఇప్పుడు ఇది చల్లారాక ఆవ కలపాలి, లేకపోతే చేదుగా అయిపోతుంది. ఓకే, వేడి మీద వేస్తే చేదుగా అయిపోతుంది. ఓకే బామ్మ, మరి 2 minutes అయిపోయింది, వేసేద్దామా? వేసేయండి. అలా చుట్టూరా అలా వచ్చేటట్టు వేయి. అప్పుడు ఈక్వల్గా కలుస్తుంది, ఒకే దగ్గర ముద్ద కాకుండా. చాలమ్మా. ముక్కులోంచి ఘాటు వస్తుంది ఎక్కువ. ఆవ చాలా మంచిది. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆవబెట్టిన బచ్చల కూరకి కావలసిన పదార్థాలు: మినపప్పు, ఎండుమిరపకాయలు, పసుపు, నూనె, శనగపప్పు, ఆవాలు, వేయించిన పల్లీలు, కారం, ఉప్పు, ఇంగువ, ఆవముద్ద, బియ్యపిండి, ఉడికించిన బచ్చల కూర, కందిపప్పు ముద్ద. ఆవబెట్టిన బచ్చల కూర తయారు చేసుకునే విధానం: ఆవాలు, ఎండుమిర్చి 1 గంట సేపు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి కొద్దిగా ఉప్పు వేసి ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి. అలాగే బచ్చల కూరని కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి వేయించి నానబెట్టిన కందిపప్పును కూడా బచ్చల కూరతో వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. వేగిన తర్వాత కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, ముందుగా తయారు చేసుకున్న బచ్చల కూర, కందిపప్పు మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి పసుపు, తగినంత ఉప్పు, బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేసి కారం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత ఆవ ముద్దను వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేయించిన పల్లీలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆవబెట్టిన బచ్చల కూర రెడీ.